నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ అరుణ్. అయితే నిత్యం మన ప్రోగ్రాంలో మనం చూస్తూనే ఉన్నాం. మా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారికి కూడా ప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరే జరిగే హాట్ హిట్ టాపిక్స్ ని, సమస్యల్ని, రాజకీయ విశ్లేషణలు కూడా మన మధ్య చర్చించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. సో మొదటిగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుండి ఒక్కొక్క శాఖ మీద సమీక్ష చేస్తూ వచ్చారు. అదేవిధంగా నిన్న జరిగిన టీఎస్పీఎస్సీ పై రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో టీఎస్పీఎస్సీ పై రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే టీఎస్పీఎస్సీలో లోపాలు, కొత్త చైర్మన్ల నియామకం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి కొన్ని శాఖల మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కరెంటు మీద కానీ, ఆరోగ్య శాఖ మీద కానీ, ఆర్థిక శాఖ మీద కానీ, అలా విద్యాశాఖ మీద కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే కొత్తగా విద్యాశాఖ మీద చేసినప్పుడు, సమీక్ష నిర్వహించినప్పుడు ఆల్రెడీ చేసిన టీఎస్పీసీలో లోపాలని, అదేవిధంగా చైర్మన్ల నియామకాలు కూడా కొత్తగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. రేవంత్ అంతా కూడా దీనిపై పెట్టిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించిన నేపథ్యంలోనే చైర్మన్ రాజీనామా, అదేవిధంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున మనకు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ పై ఈ రోజు సచివాలయం వేదిక కూడా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్నటువంటి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో భాగంగానే గతంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా కూడా కేసుకు సంబంధించిన వివరాలను కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎటుపోయింది అన్నటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా 20 మందికి సంబంధించినటువంటి దాదాపుగా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటుగా 20 మంది టీఎస్పీఎస్సీ లో ఉన్నటువంటి చైర్మన్ అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా రాజీనామా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో సచివాలయం వేదికగా కూడా ఒక సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమీక్షకు సంబంధించిన వివరాలను కూడా రేవంత్ రెడ్డి ప్రజలందరికీ తెలవాలి అన్నటువంటి యాంగిల్ లో చూస్తా ఉన్నారు. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే విద్యార్థులకు సంబంధించి దాదాపు కూడా 10 లక్షల మంది విద్యార్థులకు రైట్. ఇకైతే ఒక్కొక్క శాఖ మీద ఒక్కొక్క రకంగా కూడా రేవంత్ రెడ్డి సీఎంగా అధ్యక్ష పదవి సాధించినప్పటి నుండి కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకొక జిల్లాకి వెళ్దాం, భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే ఇక్కడ ప్రయాణికులు కూడా కొంత తీవ్ర అసంతృప్తులు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ బోర్డులు కానీ, అదేవిధంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా కనిపించలేదు, ప్రమాదాలకు కూడా కారణమవుతాయని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము మనం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో, అంటే ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఈ యొక్క బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏవైతే ఉన్నాయో అత్యవసర ద్వారాలకి ఉన్నటువంటి ఈ యొక్క సీటు ఫ్రేమ్, కూర్చున్న తర్వాత వెనకాల ఆనుకునేటువంటి సీటు ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ యొక్క అత్యవసర ద్వారానికి మధ్యలో రావడంతో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు దిగేందుకు ఈ యొక్క అవకాశం లేకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. అలాగే గత 5-6 నెలల కిందట జరిగినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం మండికుంట వద్ద జరిగినటువంటి బస్సు లారీ ప్రమాదంలో ఈ యొక్క ప్రయాణికులు దిగేందుకు ప్రయత్నించినటువంటి ఆ యొక్క ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇలాంటివి గతంలో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అధికారులు కుర్చీలకే పరిమితమయ్యి, జీతాలు తీసుకోవడానికే పరిమితమయ్యి, ఈ యొక్క బస్సు బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బస్ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అలా తయారు చేయకుండా ఇష్టానురీతిలో తయారు చేయడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు అధికారులు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ తంతు ఇప్పటి వరకు అధికారులు పెట్టలేదంటే వాళ్ళ యొక్క అసమర్థతకు నిదర్శనంగా మిగిలిపోతుంది. ఇదే వివరించడానికి ఇక్కడ మన స్థానికులు దొడ్డ రవి కుమార్ మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవి గారు, ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్లు కావచ్చు, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఈ యొక్క బస్సుల్లో ఉన్నటువంటి అత్యవసర ద్వారాలు
ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు పెడుతున్నట్టు, అలాంటి పరిస్థితుల్ని ఎందుకు అధిగమించట్లేదు, డిపోల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అధికారులు ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు, తూతూ మంత్రంగా చెకింగ్ చేసి వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మీరు దాని గురించి వివరించండి. ఈ బస్సుల్లో ప్రయాణం అనేది సేఫెస్ట్ జర్నీ అని చెప్పి ప్రజలకి అనేక రకాలుగా ప్రకటనలు చేస్తా ఉంది ఆర్టీసీ. సరే, జర్నీ సేఫెస్ట్ కావచ్చు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ ప్రయాణికుల భద్రతకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నప్పుడు అది ఎండమావిలాగానే కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. మనం ప్రత్యక్ష ఉదాహరణ తీసుకుంటే ఎమర్జెన్సీ డోర్లు పెడతారు బస్సులకి. ఈ ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతారు. ఆ మధ్యలో పెట్టిన డోర్ కి సీట్ కి ఏదైతే ఉందో సీట్ కి కరెక్ట్ గా సీట్ జాయింట్ సెంటర్ కి వస్తుంది. అంటే మనిషి దిగడానికి అవకాశం లేదు. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ అయితే అసలు మనుషులు దిగ్గలిగే అవకాశం లేదు. యాక్సిడెంట్ కాబట్టి చిన్నగా దిక్కుంటా వచ్చారు. అదే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎటోడు దూకాల్సిన పరిస్థితి వస్తే కనీసం దాంట్లోంచి ఒక్క మనిషి కూడా బయటపడే అవకాశం లేదు. ఆ తొక్కి స్లాట్లోనే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే మరి ఆర్టీసీ అధికారులు, సేఫ్టీ అధికారులు, అనేక రకాల ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంది. ఇవాళ డ్రైవర్లు, కండక్టర్లు పనిచేస్తా ఉంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇవన్నీ చూసి ఇవన్నీ సేఫ్టీ మెథడ్స్ ఏంటని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన సేఫ్టీ మెథడ్ అధికారులు ఏదైతే ఉన్నారో ఈ సేఫ్టీ మెథడ్స్ ని సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, బస్సు బాడీ బిల్డింగ్ ఇచ్చేటప్పుడు బాడీ బిల్డర్ ఏవైతే ఉందో ఆ కంపెనీ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో దానికి సంబంధించిన అప్డేట్స్ తీసుకోవడంలో అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా గ్లాసులు ఇస్తున్నారు. ఆ గ్లాసులు బ్రేకబుల్ గ్లాసెసే, కానీ దానికి సైడ్ బాల్స్ పెడతారు. ఒకవేళ బ్రేక్ చేసినా మనుషులు దగ్గరికి అవకాశం లేదు. అంటే ఏది అనేది సేఫ్టీ మెథడ్స్ ఏదన్నా జరగరాని పరిణామాలు జరిగితే సేఫ్టీ మెథడ్స్ అనేది డొల్లగానే కనపడుతూ ఉంది. ప్రయాణికుల ప్రయాణానికి ప్రయాణికులు దాంట్లో భద్రత ఇది కావట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరు మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రయాణాలు మహిళలు ఇచ్చేస్తా ఉన్నారు. ఏదన్నా జరగరాని జరిగితే మొత్తం మహిళలుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడ మసైపోవడమే తప్ప ఉండే అవకాశం లేదు. ఇట్లాంటి సేఫ్టీ మెథడ్స్ చూసిన సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న. దీన్ని ఖచ్చితంగా అది ఆ సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా గమనించి ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో హయ్యర్ బస్సులు తీసుకుంటున్నారు. హయ్యర్ బస్సులు సీట్ల కోసం జనమే తప్ప ఆ సీట్లలో ఇద్దరు కూర్చునే పరిస్థితి కూడా సరిగ్గా ఉండలేదు. అంటే విడతను తగ్గించేసి ఖర్చు తగ్గించుకోవడం కోసం సీట్ల ఇదిని కూడా అంటే విడతను తగ్గించి సీట్లు ఇద్దరు మనుషులు కూర్చునే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తా ఉంది. అందుకని వీటన్నింటినీ గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ మెథడ్స్ అంటే ఏదో ఛార్జీలు వసూలు చేయడం, మేము సేఫెస్ట్ జర్నీ మీకు డెస్టినేషన్ చేరుస్తాం అనేది కాదు. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సేఫ్టీ తీసుకునే సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలి. అదే విధంగా ఇవాళ ఆర్టీసీ సిఎండ్ఎండి ఎవరైతే ఉన్నారో సిఎండ్ఎండి కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ ఎవరైతే ఇప్పుడు మేము వెలిపించిన అభిప్రాయాలు అయితే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా చేయాలి. ఈ పల్లె వెలుగుల బస్సుల దగ్గరికి వచ్చేటప్పటికి డోర్ వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ వెనకొస్తుంది. పోనీ వెనకొచ్చిందన్న ఏమన్నా కరెక్ట్ గా ఇస్తున్నారంటే అది సీట్ కి మధ్యలోనే ఇస్తున్నారు. సీట్ కరెక్ట్ గా డోర్ కి మధ్యలో వస్తుంది. అంటే అటు గాని ఇటు గాని పోవడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి అనేక అవరోధాలు ఆర్టీసీ బస్సుల్లో ఉంటా ఉన్నాయి. వాటిని ఇమీడియట్ గా ఇచ్చేయాలి. దాని తర్వాత లైటింగ్ విషయంలో కూడా హెడ్ లైట్ల విషయంలో కూడా నియాన్ లైట్లు వాడకూడదు అని చెప్పి ఇది చేస్తున్నారు. వీళ్ళు మామూలు లైట్లు వాడుతున్నారు. ఎదరొచ్చేటప్పటికి 4 లైట్లు 5 లైట్లు వేసుకొని హెడ్ లైట్స్ వేసుకొని వస్తే కళ్ళకి ఇదైపోతా ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా రవాణా అధికారులు కానివ్వండి, ఆర్టీసీ అధికారులు కానివ్వండి దీన్ని గమనించి డ్రైవర్ సేఫ్టీ ఉండాలన్నా ఇవాళ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నియంత్రించడం ఒక భాగం అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ఇట్లాంటి అనేక లోపాలను కూడా సరిదిద్ది ప్రయాణికుల భద్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో ప్రభుత్వం కానివ్వండి, ఆర్టీసీ అధికారులు కానివ్వండి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ముందు వాళ్ళు రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయడమే కాదు, ఏదైతే మేము వెలిపించిన అభిప్రాయాలు అయితేనేయో ఆ అభిప్రాయాన్ని దాని తాలూకా సేఫ్టీ మెథడ్స్ రెక్టిఫై చేసి ఖచ్చితంగా ప్రయాణికుల సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద ఉందనేది మాకున్న అభిప్రాయం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత కొన్ని దశాబ్దాలుగా అంటే 1930వ సంవత్సరంలోనూ దాదాపుగా
ఆర్టీసీ బస్ అనేది ప్రారంభించడం జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం. ఈ యొక్క ఆర్టీసీలో ప్రయాణించండి, ప్రాణ రక్షణకు చిహ్నంగా ఉండేటువంటి ఈ యొక్క ఆర్టీసీ వాహనంలోనే ప్రయాణించండి, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు దారితీస్తుంది అని చెప్పుతున్నటువంటి ఓదరు కొడుతున్నటువంటి ఆర్టీసీ అధికారుల యొక్క అసమర్థత ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక రకంగా ఆర్టీసీ అధికారులు కేవలం ప్రయాణం వరకు సేఫ్టీ ఇస్తా ఉంటున్నారు. దాంట్లో కూడా అది కూడా డొల్లగానే అవుపడుతుంది. వాళ్ళ ప్రైవేట్ బస్సులు తీసుకుంటున్నారు, హైయర్ బస్సులు తీసుకుంటున్నారు. హైయర్ బస్సు డ్రైవర్లు మొత్తం ప్రైవేట్ డ్రైవర్ కి బాధ్యతాయుతమైన డ్రైవర్లు కాదు వాళ్ళు. వాళ్ళకి బ్యాడ్జీ ఉందా లేదో తెలియదు, హెవీ లైసెన్స్ ఉందా లేదో తెలియదు. ఆ ఓనర్ కి సంబంధించిన దయాదాక్షిణ్యాలు, ఆ ఓనర్ కి సంబంధించిన నిర్ణయం మీదనే ఆధారపడి ఉండే పరిస్థితి. అందుకనే మేము చెప్పే విషయం ఏంటంటే హయ్యర్ బస్సులు అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే బస్సులను కొనుగోలు చేయాలి, ప్రభుత్వ రంగంలోనే బస్సులు నడపాలి, ప్రభుత్వమే డ్రైవర్లు రిక్రూట్ చేయాలి. అవసరమైతే ఆ డ్రైవర్ జీతభత్యాలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ బస్సులను తీసుకున్నా సరే డ్రైవర్ని ప్రైవేట్ డ్రైవర్ని పెట్టమనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీంతో పాటు హయ్యర్ బస్సుల వల్ల ఇంకో నష్టం ఏంటంటే వాళ్ళ కిలోమీటర్లు ముఖ్యం తప్ప ప్రయాణికుల సేఫ్టీ ముఖ్యం కాదు. అది రోడ్డు మీద పోయే వాళ్ళ సేఫ్టీ ముఖ్యం కావట్లేదు, దాంట్లో ప్రయాణం చేసేవాడు సేఫ్టీ ముఖ్యం కావట్లా. అబ్నార్మల్ స్పీడ్ పోతా ఉన్నారు, అడ్డగోలుగా పోతా ఉన్నారు. ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా రవాణా శాఖ అదే విధంగా ఆర్టీసీ అధికారులు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నియంత్రణ అనేది సరైన పద్ధతిలో జరగాల. ఈ లంచగొండి అధికారులు ఏదైతే ఉన్నారో లంచగొండి ఆ లంచాలకు లోపడి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే సిస్టమ్ లో ఇవాళ ఇదవుతా ఉన్నారు. ఇదివరకు గతంలో అనేక రకాల ఇదయ్యేవాళ్ళు, కానీ ఇవాళ సేఫ్టీ మెథడ్స్ పట్టుకునే పరిస్థితి కనపడలేదు. ఎంతసేపటికి లంచాలు మనకి ఎంత ముట్టింది, మనం ఎంత ఇస్తున్నాం అనే పద్ధతిలో ఇదవుతా ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దశాబ్దాలుగా చేస్తున్న ఈ పొరపాటు ఏదైతే ఉందో తక్షణమే దాన్ని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసి ప్రైవేట్ బస్సుల్ని ఏదైతే హయ్యర్ బస్సులు ఉన్నాయో హయ్యర్ బస్సులున్నా సరే డ్రైవరు కండక్టరు ఖచ్చితంగా ప్రభుత్వ డ్రైవర్లే, ప్రభుత్వ కండక్టర్లే ఉంచాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఓనర్ బండి హయ్యర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన డ్రైవర్ ఏంటంటే అతనికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఈ టైం కల్లా విజయవాడ పోవాలా, విజయవాడ నుంచి పాలవంచ రావాలా, పాలవంచ నుంచి ఇంకోటి పోవాలా, ఇంకోటి అంటే ట్రిప్పుల లెక్క కిలోమీటర్ లెక్క అతనికి ఇచ్చేది. ఈ కిలోమీటర్లను చూస్తానికి అంటే తన ఓనర్కి లాభం చేకూర్చడం కోసం ఇతను అడ్డగోలు స్పీడ్ పోతా ఉన్నాడు. అంటే ప్రయాణికుల సేఫ్టీ గాల్లో దీపం. అందుకని ఇట్లాంటి ఏదైతే అసంబద్ధ విధానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ విధానాలను ఇచ్చేయాలి. అదే విధంగా ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయాణికులు 100% ఏవో ఇవాళ ఆక్యుపెన్సీ వస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా బస్సుల్ని కొనుగోలు చేయాలి. బస్సుని కొనుగోలు చేసి బస్సులకు తగ్గట్టుగా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని ప్రజలకి సేఫ్టీ జర్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా ఆర్టీసీ అధికారుల మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐర్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఐర్ బస్సుల్లో కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ బస్సుల్లో కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త బస్సుల్లో అంటే నూతనంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బస్సులలో సీటింగ్ అంటే కూర్చున్నటువంటి ప్రయాణికుడు ఒక 100 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేనటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే స్పాంజీ సరిగా క్వాలిటీది వాడకపోవడం వల్ల, అలాగే దాంట్లో సీటింగ్ కరెక్ట్ గా గ్యాప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దీని మీద మీరు ఏ విధమైన సలహా సూచనలు ఇవ్వగలుగుతున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగా సీట్లకు వచ్చేటప్పటికి సీటింగ్ సేఫెస్ట్ జర్నీ అంటే కంఫర్ట్ జర్నీ కూడా. ఈ కంఫర్ట్ జర్నీ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మనిషి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ 300 కిలోమీటర్లు లగ్జరీయో సూపర్ లగ్జరీ అని చెప్తున్నప్పటికీ సీటింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యం ఇదవుతా ఉంది. ఇద్దరు కూర్చుంటే అటు ఇటు కదగలిగే పరిస్థితి లేదు, అంటే నడువులు పట్టేసే పరిస్థితి. తర్వాత సీటింగ్ కూడా వెనక కంఫర్ట్ గా ఆనుకోవడానికి అవకాశం లేకుండా సీట్లను కూడా దగ్గరగా వస్తే బస్సు తాలూకా లెంగ్త్ ను కూడా తగ్గించేసి దగ్గర సీట్లు వచ్చేసి పెడతా ఉన్నారు. దీంతో కాస్త ఎత్తుగా ఉన్నోడు కూర్చుంటే మోకాళ్ళు నొప్పి వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే సీట్ల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో కనీసం 6 అడుగుల మనిషి ఇబ్బంది లేకుండా కూర్చునేటట్టుగా సీటింగ్ తాలూకా గ్యాప్ ని చేయాలి. తర్వాత బస్సు విడ్త్ ను పెంచే సీటింగ్ విడ్త్ ను కూడా ఇద్దరు మనుషులు కంఫర్ట్ గా కూర్చునేటట్టుగా సీట్లు చేయాలి. లంచగొండితనం అదే విధంగా తప్పుడు విధానాలు కాకుండా ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీసీని ఆదరించేటట్టుగా ఆర్టీసీలో ప్రయాణం చేసేటట్టుగా వాళ్ళ సేఫ్టీ మెథడ్స్ కానివ్వండి, వాళ్ళ కంఫర్ట్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్టీసీ మనగలుగుద్ది. ఆ మనగలిగే పద్ధతిలో ఆర్టీసీ దృష్టి సారించాలా. ఖచ్చితంగా ఈ సేఫ్టీ అధికారులు కానివ్వండి, ఇవాళ సిఎండ్ఎండి కానివ్వండి, ఇతరున్న ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైతే ఉన్నారో
ఆ ఎగ్జిక్యూటివ్ అధికారులు ఖచ్చితంగా ఈ సేఫ్టీ మెథడ్స్ ని, అదే విధంగా ప్రజల కంఫర్ట్ ని గమనంలో తీసుకొని బస్సుల్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పర్ఫెక్ట్ గా జరిగినప్పుడు ఆర్టీసీ పునర్వైభవం పొందుద్ది, ఆదరణ పొందుద్ది. తర్వాత ఆర్టీసీ లాభాల్లో రావడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి అనేది మనకున్న అభిప్రాయం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. బస్సులు కొన్ని దశాబ్దాలుగా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులు నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బస్సుల్లో తీసుకోవాల్సినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, బస్సు భవన్ నుంచి వచ్చినటువంటి బాడీ స్ట్రక్చర్ ను కరెక్ట్ గా వాళ్ళు తయారు చేయకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. అలాగే అసమర్థత ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధానాలు పక్కన పెట్టి వారి యొక్క విధానాలు కరెక్ట్ గా విధులు చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు రక్షణ కల్పించిన వారు అవుతారు. అలాగే ఎయిర్ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు అంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల స్పీడ్ బ్రేకర్ల వద్ద కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో తప్పనిసరిగా బస్సుల్లో ప్రమాణాలు పాటించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు రక్షణ కల్పించేటువంటి ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో ముందుకు నడుస్తూ ఈ యొక్క ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే ఈ యొక్క అత్యవసర ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, అలాగే ఎయిర్ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యాన్ని కావచ్చు కట్టడి చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చెప్తున్నారు. సిఎండి సజ్జనార్ కూడా దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా ప్రయాణికులకు అన్ని విధాలు కూడా వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ మనం నిజామాబాద్ కామారెడ్డి వెళ్ళాం. కామారెడ్డిలో నియోజకవర్గంలో గులాబీ పార్టీకి కొంత జోష్ తగ్గింది అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు, అందులో బాగాలేదని కూడా చెప్పవచ్చు. సో ఈ కారణాల వల్ల పార్టీలో కొంత జోష్ తగ్గింది. అదేవిధంగా పార్టీని ఎవరు పట్టించుకునే దిక్కు లేదని ప్రజలు అక్కడ వాపోతున్నారు, కార్యకర్తలు ఎస్పెషలీ. సో కేసీఆర్ ఓడిపోవడంతో స్థానికులకు పూర్తిగా కూడా కొత్త పార్టీలకి లేదా ఇతర పార్టీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వెళ్లే అవకాశాలు, ఎందుకు కారణాలు ఉన్నాయి, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫుల్ జోషి మీద ఉన్నటువంటి ఆ నియోజకవర్గ గులాబీ శ్రేణులు ఇప్పుడు ఎన్నికల తర్వాత పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. అక్కడ పార్టీ కార్యకర్తలు పట్టించుకునే వారు లేక అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణం అక్కడ కామారెడ్డి జిల్లా నుండి గులాబీ అది కేసీఆర్ ఓడిపోవడమే ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. ముఖ్యంగా ఇటు కేసీఆర్ ఓడిపోవడం వల్లనే తమపై ఇటు గులాబీ పార్టీ కక్ష కట్టిందని చెప్పి కూడా ఆ పార్టీ చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆగమాగమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇటు పట్టణం కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ అభ్యర్థి కేసీఆర్, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ స్థానిక నాయకుడు అయినటువంటి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. అయితే అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో అనున్యాయంగా ఇటు బీజేపీ పార్టీ చెందినటువంటి వెంకటరామరెడ్డి గెలుపొందాడు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యాడు. అయితే ఎన్నికల తర్వాత అయిపోయాయి, 2 నెల రోజులు గడిచింది. అయినప్పటికీ కూడా అక్కడ పార్టీ ఇంతవరకు పార్టీ రాష్ట్ర నాయకులుగా ఏర్పాటు చేయాలని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే అక్కడ ఓటమికి కారణం ఏంటి, అసలు ఎక్కడెక్కడ మార్పులు చేయాలనే విషయంలో కూడా ఇక్కడ సూచనలు ఇవ్వడం కానీ వారికి నిరసనంగా ఉన్న ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇటు రానున్న సర్పంచ్ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల విషయంలో వారికి సగు సూచనలు ఇచ్చేవారు లేకపోవడంతో కూడా వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు భారతిగా రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయినప్పటికీ అటు సమ్మేళనం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, అలాగే బీజేపీ పార్టీ ఇటు బీజేపీ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రానున్న పార్లమెంటు కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వారితో చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉండడంతో కూడా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా కార్యకర్తలు
చర్చించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే సీఎం కేసీఆర్ ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అక్కడ నెరవేరకపోవడం, దాంతో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఇటు ఉన్నటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూడా అక్కడ ఓటు వేయడం, దాంతో రైట్. అయితే నవీన్, కేసీఆర్ కి మొదటిగా బాగాలేదు, ఆపరేషన్ జరిగింది, సో నియోజకవర్గంలో పర్యటించట్లేదు, సో నెల రోజులే అయింది. రెండో విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ ఓడిపోవడం, ఈ రెండు కారణాలే అక్కడ జోష్ తగ్గింది కార్యకర్తలు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అక్కడ అతనికి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు ఆపరేషన్ కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ అంటే ఎన్నికల సమయంలో కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ తన ఓటు గెలుపు కోసం కూడా చాలా కృషి చేశాడు. అనేక ఇటు ఎవరైతే పార్టీలో లుకలకు ఉన్నాయో దానికి సంబంధించి కూడా వారితో చర్చించడం, కేసీఆర్ గెలిపించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ ఓడిపోయారు. అయినప్పటికీ కూడా కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అధ్యక్షుడు కావచ్చు, ఇతర మంత్రులు మాజీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి వాటికి నిరసన పాడకంటే ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్దాం, ఎలా పార్టీని బతికించుకుందాం, ఎలా ముందుకెళ్దాం అని చెప్పి కూడా ఇంతవరకు ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఉండడంతో కూడా చుక్కలని లావిలాగా కూడా అక్కడ నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే తమను పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనుకొని ఇటు వేరే ఇతర పార్టీల వైపు పార్టీ శ్రేణులు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొదటిగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో వస్తే ఏదో ఒకటి పదవులు వస్తారని చెప్పి ఆశించి కాంగ్రెస్ పార్టీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఇంత చేర్చుకునే లేదని చెప్పి చెప్పడంతో కూడా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీలో కూడా వెళ్లేందుకు కూడా చాలా మంది పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరో ధైర్యం నింపకుండా మాత్రం ఖచ్చితంగా కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా చెదిరిపోయే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కామారెడ్డిలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏమి చేయని తోచిన పరిస్థితులు కనిపిస్తున్నారు. అటా ఇటా అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. అటు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవటం, అదేవిధంగా తనకి బాగాలేకపోవడం వల్లనే నియోజకవర్గంలో పర్యటించుకోలేక, పార్టీని పట్టించుకోలేక కార్యకర్తలు కూడా పక్కగా చూపులు చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన చేస్తున్నారు. సో అక్కడున్న ముద్దలపల్లి గ్రామంలో వివిధ శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడున్న కొంత యార్డ్ మార్కెట్ యార్డ్ నిర్మాణంలో లోపాలు ఉండటంతో అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా పెట్టిన ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు స్వీకరించారు. సో ఈ రోజు కార్యాచరణ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎలా ఉంది అనేది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి చెందిన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణంతో పాటు సమాచార శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. ఇక్కడ డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన కలిగించేందుకోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనదైన శైలిలో కూడా ఇప్పటికే జిల్లా ప్రజల్ని అట్లాగే పాలేరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలందరినీ కలిసి వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకోసం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల పథకం అమలు కోసం తీసుకుంటున్నటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకి సంబంధించి గత నెల డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎలా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, దరఖాస్తులో ఎట్లాంటి అవేర్నెస్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసినటువంటి అంశాలు తెలుసుకునేందుకోసం కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ప్రధానంగా ఉదయాన్నే 8:30 గంటలకు మంగళగూడెం ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకోసం అందరికి కూడా 6 గ్యారంటీల యొక్క ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి నేరుగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దరఖాస్తుల ప్రక్రియ ఉందో ఇక్కడ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో పాటు జిల్లా అధికారులందరూ కూడా యంత్రాంగం సమక్షంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేందుకోసం వాళ్ళ సమస్యలకు పరిష్కారం దిశగా ప్రజాపాలన అందించేటువంటి దిశ ఎలా ఉంటుందనేటువంటిది కూడా
ప్రజానికానికి తెలియజేస్తూ నేరుగా మద్దులపల్లి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయినటువంటి ఏదైతే ఆ, కొత్త మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధి పనులను సమీక్షించారు. అక్కడ ప్రధానమైనటువంటి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఆ కళాశాలలో జరుగుతున్న క్లాసుల తీరును అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకోసం పాలన నియోజకవర్గ స్థాయినటువంటి అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనులపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభించింది. అదే నేపథ్యంలో మార్కెట్ యార్డ్ లో ప్రధానమైనటువంటి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి స్థాయి పరిశీలన చేసి అక్కడ నాణ్యత లోపం ఉందని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి విధిని ప్రకటించి కలెక్టర్ కి దీనిపై విచారణ జరిపించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఎక్కడైతే కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారో అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి లేదు. ప్రయాసం ప్రజా అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఎంత డబ్బులు చెల్లించారు కాంట్రాక్టర్ కి, ఎంత పెండింగ్ ఉంది, ఎంత అభివృద్ధిలో ఖర్చు పెట్టాడు అనే అంశాల గురించి కూడా తీసుకురావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో శ్రీనివాసరెడ్డి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క తీరు, అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ యొక్క రూపాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అధికారులు ఎక్కడైతే లోపం అయిష్టంగా పనిచేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా హెచ్చరించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం లభించింది. ఓరలుగా చూసుకున్నప్పుడు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీద నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలందరూ ఏ సమస్య ఎదుర్కొంటున్నారో కొత్త సంవత్సరం నుంచి కొత్త పాలన అందబోతా ఉంది, ప్రజలకు కష్టాలు తీర్చే విధంగా పరిపాలన అందించబోతా ఉన్నామని చెప్పేసినటువంటిది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అధికారులందరూ కూడా కదిలిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏ కష్టం రాకూడదు అని చెప్పినటువంటి అంశాలతో పాటు ఆ తర్వాత ఖమ్మంలో సంబంధించినటువంటి ఓ ముఖ్యమైనటువంటి మీడియా మిత్రులతో చిట్చాట్ సమావేశంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టు అక్రెడిటేషన్ మిత్రులందరూ కూడా ఒక శుభవార్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఇళ్ల స్థలాల నిర్మాణంతో పాటు జర్నలిస్టులు కూడా ప్రధానమైనటువంటి సమస్య గత ఎంతో కాలంగా విశ్వసనీయంగా ప్రభుత్వాలకు పనిచేసినటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. వారి కోసం త్వరలోనే ఈ 100 గ్యారంటీల పథకం లోపే అందరికీ కూడా ప్రధానమైనటువంటి 200 గజాల పైగా స్థలాలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసినటువంటి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు తెలియజేసిన సంఘటన కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ రకమైనటువంటి ప్రజానికాన్ని కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇటు సాధారణమైన పబ్లిక్ ని అధికారులని అందరినీ కూడా అవసరమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా ప్రజాపాలన అందించే ప్రభుత్వం మాదే అని చెప్పే విధంగా కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రకంగా ఖమ్మం జిల్లాలో కృషి చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వరుణ్ రెడ్డి ఉపేంద్ర, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. జిల్లాలో భూ అక్రమాలకు ఉపేక్షించేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంటే అక్కడ భూ అక్రమాలు జరుగుతున్నాయని అయితే మనకు డైరెక్ట్ గా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? వాళ్ళకి ఇండైరెక్ట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని సూచనలు సలహాలు వాళ్ళకి సవాల్ విస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఎంతవరకు నిజం, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయి? ఎస్ వరుణ్, నియోజకవర్గంలోనే ప్రధానంగా అధికారుల సమీక్ష సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూ మాఫియా, భూ దందాలు, భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మా దృష్టికి వస్తా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి 53వ డివిజన్ శ్రీ విద్య అనే కార్పొరేటర్ పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేశాం. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే దరఖాస్తులు పరిశీలించి త్వరలో సీరియస్ గా దానిపై నిర్ణయం తీసుకుంటా ఉంటాం. ఇంచు భూమి కూడా ప్రభుత్వ భూమి దుర్వినియోగం కావడానికి లేదు. ప్రజలందరికీ అవసరమైనటువంటి భూమిని ఉపయోగిస్తూ కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పినటువంటి అంశాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే భూ కబ్జాదారులు, అక్రమ రిజిస్ట్రేషన్ దారులు ఎవరైతున్నారో వీళ్ళందరూ గుండె రైళ్లు పరిగెడతా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైనటువంటి సమస్య అక్కడ మద్దులపల్లి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గుట్టలు, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రానైట్ కి సంబంధించినటువంటి నిల్వలు అక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు ఏదైతే ఎంత హైట్ లో గుట్టుందో అంత లోపట్లో కూడా గుట్టల్లో నుంచి కూడా మొత్తం గ్రానైట్ ఎత్తుకెళ్లారు, చాలా మట్టి తవ్వకెళ్లారు. దీనిపై త్వరలో మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. ఎక్కడైతే భూ ఆక్రమణదారుతో పాటు భూ తవ్వకాలు జరిపి అంటే ప్రధానమైనటువంటి
కొండల్ని తవ్వకెళ్లారో, ఎక్కడైతే గుట్టల్ని తవ్వారో ఆ తవ్విన అంశాలు కూడా విచారణ జరిపిస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు కావాలి, ప్రజల సొమ్ము వేరే వాళ్ళ వెళ్ళడానికి లేదు, ఎవరైతే ఆక్రమితదారులు దోపిడీదారులకు వెళ్ళడానికి లేదని చెప్పినటువంటి అంశాలు ఈ రోజు ప్రధానమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి యొక్క పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అన్ని అంశాలు కూడా సీరియస్ గా రివ్యూ చేస్తా ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజానికానికి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇటు భూ అంశాల్లో కావచ్చు, ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో కొత్త ప్రభుత్వం కొత్త పాలన అందిస్తాం. కొత్త పాలనతో పాటు భవిష్యత్తులో ప్రజలందరినీ కూడా కలుపుకొని పోతాం, ప్రజల సమస్యలను తీర్చే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 రోజుల నుంచి మంత్రి పదవి చేపట్టిన కాడ నుంచి అక్కడ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. శాఖల వారికి అయితే విస్తృత సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే లోపాలు జరిగినాయో, నాణ్యత లోపాలు ఎక్కడైతే ఉండదో పూర్తిగా విశ్లేషణ చేసి వాళ్ళకైతే సవాల్ విస్తృత ఖచ్చితంగా చేయాలని అయితే ఆదేశిస్తున్నారు. సో ఖమ్మం జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో ప్రజాపాలనకు మంచి విశేష స్పందన లభిస్తుంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 70,183 దరఖాస్తులు వెలువెత్తాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో అయితే 43,373 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రజలు కూడా మంచి విశేష స్పందన ఇస్తున్నారు. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ రోజు ప్రజాపాలన ఏ విధంగా సాగింది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీల హామీలను అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి ఈ దరఖాస్తుల విలువ జిల్లాలో విశేషంగా స్పందన లభిస్తుంది. మరి ఈ క్రమంలో ఇటు జిల్లా వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగింది. మరి ఈ ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 311 గ్రామ పంచాయతీలతో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించి 1702 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇటు 3 రోజుల పాటు కొనసాగినటువంటి దరఖాస్తుల ప్రక్రియలో 70,183 దరఖాస్తులు ఇప్పటికే అందాయి. మరి మొన్న ఆదివారంతో పాటు నిన్న జనవరి 1వ తేదీ సెలవు కావడంతో మరి నేటి నుంచి మళ్ళీ తిరిగి 6వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగినటువంటి దరఖాస్తుల కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రక్రియను ఇటు జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి కూడా పర్యవేక్షిస్తూ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడిపేట, నమ్మూరు కాలనీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ఉప్పిరాల ప్రేమ్ సాగర్ పాల్గొని జిల్లా కలెక్టర్ తో పాటు పాల్గొని మన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను కూడా స్వీకరించారు. ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇలా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, ఇంతకుముందు ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా 2 హామీలను అమలు చేస్తున్నామని, ఈ క్రమంలోనే మరి మిగిలినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే ఇందిరా ఇళ్లకు సంబంధించినది కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినది కావచ్చు, మరి ఈ క్రమంలో ఈ వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా హామీలను అమలు చేస్తున్నామని ఇచ్చిన మాట కట్టుబడి ఉండి 6 గ్యారంటీ హామీల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి. అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి రాబోయే ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ రైతులకు సంబంధించి ఏదైతే ఖాతాల్లో ఉన్నాయో ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి స్పష్టం చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. దీంతో పాటుగా ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటు మందవారి మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీలో పర్యటించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఏదైతే స్థానిక ఉద్యోగాలతో పాటు గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దానికి వినతి పత్రం సమర్పించగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా మన రిక్రూట్ చేసి అంటే ఏదైతే నియామకాలు చేపట్టేటువంటి ఉన్నాయో వాటిని కూడా స్థానికులకే 80% వరకు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కేటాయించాలని చెప్పి విన్నవించినటువంటి నేపథ్యంలో దానికి సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దానికి సంబంధించిన ఉత్తర్వులుగా జారీ చేసినటువంటి దానికి విస్తృతంగా ప్రచారం ఇటు ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే హామీలలో భాగంగా ఇచ్చినటువంటి అన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంతో పాటు ఇక్కడ స్థానిక జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు ఇటు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి దరఖాస్తులను
అందరూ అర్హులైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పిస్తూ వారికి సూచించడం జరుగుతుంది. ఇటు కుమ్రంభీం జిల్లాకు సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ ఏదైతే హేమంత్ సహదేవరావు ఉన్నారో దాంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇటు గ్రామాల్లో ఎందుకంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి 365 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్క మున్సిపాలిటీ ఉంది కాకినాడకు సంబంధించిన మున్సిపాలిటీలో. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీ ఉన్నట్టు 30 వార్డులతో పాటు 365 గ్రామ పంచాయతీల వ్యాప్తంగా 1300 రైట్ నీరజ్, అయితే ప్రాథమిక సమస్యలు కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందికి ఫామ్లు అందట్లేదని జనాభా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయి అధికారులు అక్కడ పరిశీలించారా, వాళ్ళకి న్యాయం చేస్తున్నారా? తప్పకుండా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మొదటి రోజు ఏదైతే ఉందో ఎక్కువ మంది కొంతమంది అవగాహన లేక కొంతమంది రాకపోవడం జరిగింది. కొంతమంది అవగాహనతో పాటు వచ్చినటువంటి వారు ఎక్కువ దరఖాస్తులు స్వీకరించడం, దరఖాస్తుల కొరత ఏర్పడింది. దాన్ని గమనించినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో మరి తిరిగి అంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 2 షిఫ్టుల వారికి అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి ఈ క్రమంలో మొదటి రోజు ఏర్పడినటువంటి కొరతను తీర్చేందుకు అధికారంగా ముందస్తుగానే మళ్ళీ తిరిగి 2వ రోజు నుంచి అలాంటి కొరత లేకుండా ఇటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి దరఖాస్తులను ముందస్తుగా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి పెట్టి దరఖాస్తు ఇటు ఉచితంగా అందజేయడం జరిగి దీన్ని ఆసరాగా చేసుకుంటే మొదటి రోజు ఏర్పడినటువంటి కొరతను ఆసరాగా చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ల వారే కావచ్చు, ఇటు మీ సేవకు సంబంధించినటువంటి మీ సేవా కేంద్ర నిర్వాహకులే కావచ్చు, కొంత 20 రూపాయలతోటి దానికి దరఖాస్తు ఫారం ఇక్కడ మా దగ్గర దొరుకుతుందని చెప్పేసి ప్రచారం నిర్వహిస్తూ వారిని కొనుగోలు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ సంబంధించి అధికారులకు సమాచారం అందుకుని వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రారంభించినటువంటి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఏవైతే ఉన్నాయి ఇవి ఏవైతే కౌంటర్లు ఏర్పాటు చేశారో ఆయా కౌంటర్లు వార్డుల వారితో పాటు గ్రామ పంచాయతీల వారిగా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లోనే ఉచితంగా అందిస్తున్నామని, దీన్ని ఎవరు విక్రయించరాదని, ఎవరు కొనుగోలు చేయకుండా ఉచితంగానే తీసుకొని దరఖాస్తు చేసుకోవాలని, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉన్నాయో రేషన్ కార్డులతో పాటు ఇటు ఆధార్ కార్డు సంబంధిత కుటుంబ సభ్యులందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డులను జత చేసి పూర్తి వివరాలను స్పష్టంగా దానిలో నమోదు చేసి దాని దరఖాస్తు ఫారాలకు సంబంధించిన కౌంటర్ల వద్ద అందజేస్తే దానికి సంబంధించిన ఒక రసీదు కూడా ఇస్తారు సీరియల్ నెంబర్ తో కూడినటువంటి. అది మాత్రమే స్వీకరించి ఎవరైతే అపోహలు ప్రచారం చేస్తున్నారో, వదంతులు ప్రచారం చేస్తున్నారో ఇవి రద్దయిపోతాయి, పాత రేషన్ కార్డులు రద్దయిపోతాయి, లేదా గతంలో ఉన్నటువంటి కొన్ని రద్దయిపోతాయి అన్నటువంటి వదంతులు ఏవైతే ప్రచారం చేస్తున్నారో వాటిని ఎవరిని నమ్మవద్దని చెప్పి అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇటు కుమ్రంభీం జిల్లాలో గిరిజనులు కావడంతో కొన్ని వదంతులు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని అప్రమత్తం చేసేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఆయా ఏరియాలో ఉన్నటువంటి అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారులు దాసరి వేణుతో పాటు సురేష్ వీరిని ఆయా మండలాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించి ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే గ్రామ పంచాయతీల వారిగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి దాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన అనంతరం దరఖాస్తులు ఎక్కువ మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ముఖ్యంగా గత ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులు, దీనికి సంబంధించిన దరఖాస్తులు ప్రస్తుతం అయితే తీసుకోవడం లేదు. తదనంతరం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాతనే రేషన్ కార్డులకు సంబంధించి నూతనంగా ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామని, మిగిలిన ఇప్పటికైతే గృహజ్యోతి ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంతో పాటు గృహజ్యోతికి సంబంధించినటువంటి ఇటు ఇందిరా మిల్లకు సంబంధించి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నామని పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ చర్యలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం ఇటు అధికార యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వరుణ్, నరేష్, అది చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో కూడా పూర్తిగా 70,183 దరఖాస్తులు వస్తున్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 43,373 దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రజల తరపు నుంచి కూడా ప్రజాపాలనకు మంచి విశేష స్పందన వస్తుంది. ఖచ్చితంగా అక్కడున్న అధికారులు కూడా వాళ్ళందరికీ సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ఒక గడ్డు పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యానికి దారితీస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం అనేది ప్రాణాల మీదకి వస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్, గర్భిణి ప్రసవం కోసం వస్తే వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే గర్భిణికి 4 రోజుల క్రితం వచ్చింది. సో ప్రసవం అందక గర్భిణికి సరిగ్గా ట్రీట్మెంట్ ఒక ఇన్ఫెక్షన్ చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, గర్భిణి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం పూర్తిగా మనం. మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ ఎందుకు డాక్టర్లు నిర్లక్ష్యానికి వాళ్ళ కారణం ఏంటి, అసలు అలా నిర్లక్ష్యంగా ఉండటానికి?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో ఆ, మార్పు రాలేదని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఏదైతే కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్లో నిర్మాణం చేసి ఎక్విప్మెంట్ కూడా పెట్టినామన్నారు, ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ వాడనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు మరియు గద్వాల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రుల పనితీరు మెరుగవకపోవడంతో అక్కడ వైద్యులు కూడా సరైన సమయంలో లేక ఏదైతే వివిధ డిసీజ్ కు సంబంధించి వివిధ రోగాలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఏదైతే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటు ఏదైతే ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే 4 రోజుల క్రితం గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన జరీనా మొదటి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా కాన్పు అనంతరం ఆయనకు మొత్తం ఒళ్ళు ఉబ్బలు రావడంతో ఇన్ఫెక్షన్ సోకింది. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యంతోనే ఏదైతే జరిగిందంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. మరోవైపు దీన్ని అధికారులు ఏదైతే వైద్యాధికారులు దీన్ని సరైన సక్రమంలో డెలివరీ చేయకపోవడం వల్లే ఇదంతా ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నప్పటికీ దీనిపై ఎవరైతే దీనికి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు ఆసుపత్రి వైద్యులపై కూడా డిఎంహెచ్ఓ చర్యలు తీసుకుంటామని కూడా డిఎంహెచ్ఓ శశికళ చెప్తున్నారు. అయితే మరోవైపు దీన్ని మరో రకంగా మనకు మరో కోణంలో చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయికి తీసుకోవని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే 100 కోట్లు వెచ్చించి ఆసుపత్రులు ఎక్విప్మెంట్ తో పాటు నిర్మాణం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు తర్వాత అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయని కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని చెప్పొచ్చు. అయితే మరోవైపు దీనిపై అధికారులు కానీ అటు ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఇటువంటి చర్యలు ఇటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ ఏదైతే జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేసి కింది స్థాయి సిబ్బంది పైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా మరో కోణంలో కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లాలకు చెందిన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేనటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు తర్వాత ఎక్విప్మెంట్ పెట్టిందో పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదని కూడా ఈ చెప్పొచ్చు. దీనికి ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కానీ ఇటు వైద్యాధికారులు కానీ చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న చందంగా కూడా తయారైతుందన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో లేనటువంటి కార్పొరేట్ స్థాయి ఏదైతే ప్రైవేటు ధీటుగా ఆసుపత్రులు తీర్చిదిద్దినా కూడా పూర్తి స్థాయిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో తర్వాత సరైన సిబ్బంది లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఏదైతే అధికారుల నియంత్రణ లేకపోవడం వల్ల ఇటువంటి చర్యలు కూడా అవుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు వారు. అయితే మరోవైపు అధికారులు పూర్తి స్థాయిలో ఉండాలంటూ కూడా ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయి సిబ్బంది ఇంకా నియమించకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ఉండాలన్న పాలసీని మరిచి హైదరాబాద్ నుంచి అటు కర్నూలు నుంచి అటు వివిధ దూర ప్రాంతాల నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా పూర్తి సమయం కూడా ప్రయాణంలో కలిసిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకైతే వైద్యం అందించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు వారు. మనం పది చూసుకున్నట్లు ఓవరాల్గా గద్వాల్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పరిస్థితి కనిపిస్తుంది తెలుస్తోంది మనకి. పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మానకొండూరు ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ అయితే ప్రజాపాలనలో అయితే పరిశీలించారు. అయితే తిమ్మాపూర్ మండలంలో పలు గ్రామాల్లో ప్రజాపాలనలో పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం, 100 రోజుల్లో వీటిని అమలు చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తామని అయితే కవ్వంపల్లి సత్యనారాయణ అంటున్నారు. ప్రజల నమ్మకాన్ని మేము మబ్బుపాలు చేసుకోమంటూ కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు తిమ్మాపూర్ మండలంలో ప్రజాపాలనకు సంబంధించిన అయితే ఈ
ప్రజాపాలనలో భాగంగా అధికారుల నుండి దరఖాస్తు పూర్తి స్థాయి 6 గ్యారంటీ పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో 100 రోజులు తప్పకుండా ప్రతిదానికి కూడా అందిస్తామని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రెడ్డి ఒక గడిను తరిమేసి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. అయితే ఏదైతే ఇనుప కంచెలను తొలగించి ఆ ప్రజలు నేరుగా తమ పాలన వద్దకు రావచ్చు, తమ సమస్యలను వెళ్ళబోసుకోవచ్చు అంటూ కూడా ఆయన స్వయంగా ఏదైతే సచివాలయంలో ప్రకటించిన ప్రజాపాలన కార్యక్రమం, ఈ కార్యక్రమము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంతో పాటు ప్రతి మండలంతో డివిజన్లతో అంటే ఎక్కడికక్కడ ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసి అధికారుల నుండి ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి అంటే లబ్ధిదారులు 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన లబ్ధి దరఖాస్తు చేసుకోవడానికి అర్జీ పెట్టుకోవడానికి కూడా వీలుగా ప్రత్యేక సెంటర్ల ద్వారానైతే వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కవంపల్లి సత్యనారాయణ ఈ రోజు ఆ నియోజకవర్గంలో మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో దాదాపు పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులంతా కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే 6 గ్యారంటీ పథకం ఇప్పటికే 2 ఏదైతే గ్యారంటీ పథకాలకు సంబంధించి 2 అమలవుతున్న నేపథ్యంలో మిగిలిన పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 100 రోజులలో కూడా దీనికి సంబంధించి తప్పకుండా అమలు చేస్తాము, ప్రజలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా ఇప్పుడు ఈ నెలలో కూడా అంటే మరొక కొద్ది రోజుల్లో కూడా మరొక గ్యారంటీ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంటే ఇందులో కొన్ని అపోహలు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి ఈ సంక్షేమ పథకాలు అందవు అంటూ కూడా కొన్ని అపోహలు ఉన్న నేపథ్యంలో కూడా నేరుగా ఎక్కడికక్కడ స్థానిక నేతలంతా కూడా రేషన్ కార్డుతో కూడా సంబంధం లేకుండా కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేషన్ కార్డును ఇవ్వని పరిస్థితులలో రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ కూడా ఒక ఏదైతే ప్రతి ఒక్కరి నుండి కూడా అర్జీలు స్వీకరించి ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేస్తామంటూ కూడా ఒక భరోసాను ఇస్తున్నారు. అంటే గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అంటే గతంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి అంటూ కూడా డబ్బాలు కొట్టుకున్న ఘనత కూడా గత ప్రభుత్వానికి అయితే ఈ లక్షలకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల్లో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్జీలు చేసుకుంటున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఏ స్థాయిలో కూడా వాళ్ళంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. అంటే ఈ సంక్షేమ ఫలాలు అందక ఏదైతే లబ్ధిదారులకు కాకుండా అనుచరులకు అంటే ముఖ్య నేతల అనుచరులకు పక్కదారిలో పట్టాయని కూడా చెప్పవచ్చు. అలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ప్రజాపాలన పేరుతో నేరుగా ఖచ్చితంగా అంటే దీనికి ఒక ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు స్వీకరించిన అనంతరం అక్నాలెడ్జ్మెంట్ కూడా వారికి తిరిగి అంటే రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు తప్పకుండా అంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, తాము అప్లై చేసుకున్నామని నిలదీయడానికి కూడా వాళ్ళు ఒక ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారునికి తమ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్ని చేరవేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందంటూ కూడా ఒక భరోసానైతే కవంపల్లి సత్యనారాయణ ఇచ్చారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకుంటే ఓవరాల్గా మానుకొండలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలను అయితే మనం చూస్తూనే ఉన్నాం. అటు బాయల్ శంకర్కి అదేవిధంగా ఎంపీ స్వయం బాపురకు కూడా ఇద్దరి మధ్య వైరం నెలకొంది. వీళ్ళిద్దరికీ కొంత పార్టీలో సెగ కమ్ముకుందని కూడా చెప్పుకోవచ్చు. సొంత పార్టీలోనే కల్లోలం సృష్టిస్తున్నారు. అటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేల కొత్త ముఖాలను అయితే వీళ్ళే పరిచయం చేస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. సో ఎంపీ స్వయం బాపురావుకి కొంత అడ్డంకులు ఎదురయ్యే క్రమం కూడా తప్పట్లేదని తెలుస్తోంది. సో దీని ఓవరాల్గా మొత్తం మీద కూడా అంతర్గత వ్యవహారాలపై పార్టీ నజరుగా ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానానికి కూడా ఈ విషయాల్లో తెలిసినట్లుగా మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి.
గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 స్థానాలను దక్కించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా బీజేపీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనటువంటి బలాన్ని ఇక్కడ సత్తాను చాటుకుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కమలం పార్టీలో పూర్తిగా కల్లోల మేఘాలు అలుముకున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితులు చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం వరకు ఈ శ్రీలేఖ ఆదివాసి అనేటటువంటి పేరుతో ఒక మహిళకు సంబంధించినటువంటి ఫోటో ఫ్లెక్సీల్లో దర్శనం ఇవ్వడం జరిగింది. పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ కు విషెస్ తెలుపుతుంది. అదే సందర్భంలో ఆ విషయము అమ్మా న్యూస్ ద్వారా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కొంత చర్చ కూడా దారితీసినటువంటి పరిస్థితి. దానిపైన పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగినటువంటి సందర్భం. ఇక ఆ చర్చ మరొక ముందే కొత్తగా మళ్ళీ ముదల్ నియోజకవర్గం బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ రమేష్ బాబు, ఈయన లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఈయన ఫోటోతో ఆదిలాబాద్ లో ఫ్లెక్సీలు వెలవడం అనేటటువంటిది మరో కొత్త చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది వరకు కొద్ది రోజుల క్రితం వరకు చూసినట్లయితే ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిత్వానికి ఈ మారు బైన్సాకు అంటే ముదోల్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన సద్దుమణగక ముందే మళ్ళీ కొత్తగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంటే ముదోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లా పరిధిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రమేష్ బాబు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పడటము ఇక్కడ అందరి మధ్య కొత్త చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే ఆధిపత్యం కొరకు ఎవరికి వారుగా ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారో ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా స్పష్టంగా కళ్ళకట్టినట్లుగా తెలిపేదిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అంటే కొద్ది రోజుల క్రితం కొద్ది నెలల క్రితం పరిస్థితిని మనం గమనించినట్లయితే బోత్ నియోజకవర్గ పరిధిలోని ఒక మండలానికి సంబంధించి ఒక భూ వ్యవహారం విషయంలో అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కేవలం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాయల్ శంకర్ అనుచరులు, ఆయనకు దగ్గరి పార్టీకి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులు వీళ్ళందరూ కూడా సిట్టింగ్ ఎంపీ ఇంటికి వెళ్లి ఏకంగా గొడవకు దిగినటువంటి పరిస్థితి అప్పట్లో పూర్తిగా ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారో అది కూడా కేవలం ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొత్త ముఖాలే తెరపైకి వస్తూ ఉండటం అనేటటువంటిది ఖచ్చితంగా గతంలో పాయల్ అలాగే సోయం మధ్యలో ఉన్నటువంటి పాత వైరానికి సంబంధించినటువంటి విషయంలో సిట్టింగ్ ఎంపీ సోయంకు సెగబెట్టడానికే పాయల్ శంకర్ ఈ విధంగా చేస్తున్నారా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ దొరగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. అయితే దీనిపైన ఇది వరకు పాయల్ శంకర్ ఎటువంటి ప్రకటన చేయడం కానీ దీనిపైన స్పందించడం కానీ చేయనప్పటికీ కూడా స్పష్టంగా కేవలం పాయల్ శంకర్ ఫోటోల పక్కనే ఇటువంటి ఫోటోలు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోయం బాబురావుకు అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా ఉండేందుకే ఇటువంటి కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాజేష్ బాబుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మొన్నటికి మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఆయన ముందు వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ హయాంలోనే ఆయన ఎంపిక కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో అలాగే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డితో విభేదించినటువంటి క్రమంలోనే ఆయన బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఇటువంటి ఒక నాయకుడిని ఏకంగా పార్లమెంటు అభ్యర్థిత్వానికి పాయల్ శంకర్ ప్రపోజ్ చేస్తున్నారా అనేటటువంటి ఒక చర్చ కూడా బీజేపీ పార్టీలోని సీనియర్లలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అనుభవం, రాజకీయ అనుభవము, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ జడ్పీ చైర్పర్సన్లు ఎందరో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కాదని కేవలం ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వ్యక్తిని ఏకంగా ఎంపీ స్థానానికి నా ప్రపోజ్ అంటే తెరపైకి తీసుకురావడం అనేటటువంటిది సీనియర్లలో కొంతసారి కూడా కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం జరుగుతున్నటువంటి తతంగం పైన మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇదివరకే బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ హైకమాండ్ కు చేరినట్లుగా తెలుస్తుంది. దీనిపైన రాష్ట్ర అధిష్టానం పూర్తిగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ విషయమై ప్రత్యేకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా ఒక సమావేశం
థ్యాంక్ యూ జోషి. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆదిలాబాద్లో ఎంపీ సోయం బాపురావుకు సొంత పార్టీలో సెగ రేగుతున్నట్టు మనకు తెలుస్తోంది. అటు కొత్త ముఖాలను అయితే బీజేపీ ప్రయత్నం చేసే పరిచయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. సో ఇది వాటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంలో రాజకీయ విశ్లేషణలు, ప్రజా సమస్యల గురించి మరొక ప్రోగ్రాంలో చర్చించుకుందాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి అమ్మన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.